ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అనుకున్నారా రిచ్ పీపుల్ ఎందుకు ఇంకా రిచ్ అవుతున్నారు, పూర్ లేదా మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడు అలాగే ఉంటున్నారు లేకపోతే ఇంకా పూర్ అవుతున్నారని ఎప్పుడైనా అనుకున్నారా? మెయిన్ రీజన్ సింపుల్, స్పెండింగ్ హ్యాబిట్స్. ఈరోజు మనం రిచ్ వెసెస్ పూర్ లేదా మిడిల్ క్లాస్ స్పెండింగ్ గురించి తెలుసుకుందాం. రిచ్ వాళ్ళు ఎక్కువ వచ్చేసి అసెట్స్ మీద లేదా ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ వచ్చే ఇన్కంలో పెట్టుబడి పెడతారు. లైక్ బిజినెస్ కానీ, ప్రాపర్టీ కానీ, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. పూర్ లేదా మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చేసి నీడ్స్ మీద లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఖర్చు పెడతారు. లైక్ ఫుడ్, క్లాత్స్, ఈఎంఐస్, రెంట్స్ ఇలాంటి వాటి మీద ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మిడిల్ క్లాస్కి లేదా పూర్ పీపుల్కి 20,000 వచ్చింది అనుకోండి పర్ మంత్లీ ఇన్కమ్, 18,000 వచ్చేసి స్పెండ్ చేసేస్తారు. అదే రిమైనింగ్ 2,000నే సేవ్ చేస్తారు. అదే రిచ్ పీపుల్ అనుకోండి, వాళ్ళకి ఎలాగా ఇన్కమ్ ఎక్కువ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs వచ్చింది అనుకోండి, 18,000 స్పెండ్ చేస్తారు. 1,20,000 వరకు ఇట్లా అసెట్స్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ మీద కానీ పెట్టుబడి పెడతారు. మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమైంది కదా. రిచ్ వాళ్ళేమో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, పూర్ పీపుల్ వచ్చేసి స్పెండింగ్ మీద ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువ. నెక్స్ట్ వన్ వచ్చేసి మైండ్ సెట్ డిఫరెన్స్. రిచ్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఉన్న మనీని ఇంకెలాగ పెంచుకోవాలని చూస్తూ ఉంటారు. అదే పూర్ పీపుల్ కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకోండి, వచ్చిన మనీ ఇన్కమ్ ఉంటుంది కదా, దాన్ని ఎక్కడెక్కడ స్పెండ్ చేయాలి, దేనికి పెడదాము అని చెప్పి ఎప్పుడు స్పెండింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ అసెట్స్ వర్సెస్ లయబిలిటీస్. అసెట్స్ వచ్చేసి గోల్డ్, ల్యాండ్, బిజినెస్, మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ ఇవి వచ్చేసి రిటర్న్స్ ఇస్తాయి. లయబిలిటీస్ అంటే వెహికల్స్ యొక్క ఈఎంఐస్ లేకపోతే బ్రాండెడ్ క్లాత్స్ కానీ ఇవన్నీ మన పాకెట్స్ని ఎంప్టీ చేస్తాయి. అర్థమవుతుంది కదా. అసెట్స్ మీద ఏమో రిచ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ఇలాంటివి లయబిలిటీస్ అన్నిటి మీద పూర్ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. పూర్ వాళ్ళు ఎక్కువగా లయబిలిటీస్ తీసుకుంటారు, అదే రిచ్ వాళ్ళు అయితే అసెట్స్ని క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ వన్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. పూర్ వాళ్ళు ఉన్నారు, ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు మనకి ఏదైనా అమౌంట్ వచ్చింది అనుకోండి, దాన్ని స్పెండ్ చేద్దామా, మళ్ళీ ఎర్న్ చేద్దామా, మళ్ళీ స్పెండ్ చేద్దామా, ఇట్లా ఏంటంటే ఇదే సైకిల్ రన్ అవుతూ ఉంటుంది. వచ్చిందాన్ని ఖర్చు పెడతానే ఉంటారు, మళ్ళీ వచ్చిందని చూస్తారు, మళ్ళీ ఖర్చు పెడతారు. అదే రిచ్ వాళ్ళు అనుకోండి, మనకి ఏదైనా ఇన్కమ్ వచ్చింది అనుకోండి, దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు, దాని నుంచి రిటర్న్ వచ్చింది, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. ఇలాగా వచ్చిన ఇన్కమ్ని ఇన్వెస్ట్ చేస్తూ దాని వాల్యూ ఇంకా పెంచుదామని చూస్తారు. ఇలా రిచ్ వాళ్ళు ఆలోచిస్తారు. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మనం రిచ్ వర్సెస్ పూర్ స్పెండింగ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకున్నాం. నాకు తెలిసి మీకు కొంచెం ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మన ఫినాన్షియల్ లైఫ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన ఫ్యూచర్ గురించి మనకి లేదా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనలాగా ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చేస్తే బాగుంటుందని మీకు ఒక చిన్న ఐడియా ఇచ్చాను అనుకుంటున్నాను.